న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ అమెరికా దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందన. ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజని వ్యాఖ్య. ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ హెజ్బుల్లా గ్రూప్నకు ఈ ఒప్పందం వర్తించదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం. ఓటర్లలో చైతన్యం కోసం కేరళం ఎన్నికల అధికారి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్. పోలీసులు నన్ను విచక్షణరహితంగా కొట్టారు. నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం ఘటనతో అప్డేట్. మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఆలయాన్ని సందర్శించిన తమిళనాడు డిప్యూటీ సీఎం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై చర్చించిన జగన్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయం ఘనంగా ప్రారంభం. మీ డాష్ కామెంట్ కు నేను ర్యాష్ కామెంట్ చేయబోను. పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 23 నెలల్లో చేసిన అక్షరాల 3.52 లక్షల కోట్ల అప్పు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరితం. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు. ఇరాన్ అమెరికా దేశాలు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణ అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు. ఇరాన్కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు. తెహరాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు. ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా సాగేందుకు అమెరికా బలాలు అక్కడ ఉంటాయని స్పష్టం చేశారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేయడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అన్ని సవ్యంగా జరగడానికి అమెరికా తప్పకుండా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా మాదిరి ఇరాన్కు కూడా మంచి రోజులు రానున్నాయని అన్నారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన వెంటనే కూడా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. తమ సైనిక లక్ష్యాలు నెరవేరాయని, ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు అని పేర్కొన్నారు. యుద్ధ విరమణలో చైనా పాత్రపై ట్రంప్ ఏమన్నారంటే, ఇరాన్ అమెరికా కాల్పు విరమణంలో చైనా పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇరాన్ కాల్పుల విరమణపై చర్చలకు ఒప్పించడంలో చైనా ప్రమేయం ఉందా అని మీడియా ప్రతినిధులు ట్రంప్ను ప్రశ్నించారు. దానికైనా అది నేను కూడా విన్నానని, అందులో వాస్తవం ఉందని అనుకుంటున్నానని సమాధానమిచ్చారు. ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్నకు ఈ ఒప్పందం వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్బుల్లా నుంచి ముంపు పూర్తిగా తొలగిపోయి తమ ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గించే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. సుదీర్ఘ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం దృష్ట్యా అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో ప్రత్యక్ష దాడులకు నిలిపివేసేందుకు నెతన్యాహు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒప్పందం తమ భద్రతకు అడ్డంకి కాదని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్తో ఒప్పందం అంటే మా భద్రతా విషయంలో రాజీ పడడం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఓవైపు శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నప్పటికీ మరోవైపు హెజ్బుల్లా
స్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేస్తుండగా ఇజ్రాయెల్ లెబనాన్లో వారి స్థావరాలపై ప్రతి దాడులు చేస్తుంది. తాజా పరిణామంపై ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష పోరుకు తాత్కాలికంగా తెరపడే అవకాశం ఉన్నా లెబనాన్ సరిహద్దులో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళతో సహా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేరళం ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు కేల్కర్ డాన్స్ చేశారు. ఈ డాన్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇటీవల కొచ్చిలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విడుదల చేసిన వీడియోలో ఆ డాన్స్ కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. మొత్తం 1.33 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కేల్కర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సముద్ర తీరంలో డాన్స్ చేస్తున్నారు. తిరువనంతపురం కలెక్టర్ అనుకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివశక్తివేల్ తదితర అధికారులు ఈ వీడియోలో ఉన్నారు. ఇది మీ ఓటు, మన రాష్ట్రానికి మీ ఓటు అవసరం, ఒకే లక్ష్యం ఆటను మార్చగలదు, ఒక ఓటు తలరాతను మార్చగలదని ఈ వీడియో సాంగ్ లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ వీడియోను చూసేయండి. నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్య ఘటనతో అప్డేట్. కవాడిగూడ ప్రాంతంలో అపార్ట్మెంట్లో 5 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఇటీవల బంగారం దొంగిలింపబడిందని అపార్ట్మెంట్ ఓనర్ ఇందిరా ప్రియదర్శిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని శ్రావణి అనే మహిళ తెలిపారు. అయితే ఆ దొంగతనం కేసులో పోలీసులు తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని, దొంగతనం చేసిందని అపార్ట్మెంట్ అంతా తన ఫోటోలను పోస్టర్లుగా అంటించారని, అందుకే ఆవేదనతోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు మహిళ తెలిపారు. ఆమె ఆవేదన విని ఆమెను వేధించడం ఆపాలని, ఈ నెల 30 తేదీలోపు ఈ ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పోలీసులను ఆదేశించారు. సార్, నేను నెక్లెస్ ట్రైలో పనిచేస్తాను సార్. కబడ్డీగా ఉంది కదా సార్, కబడ్డీ కూడా కాడ నేను పనిచేస్తాను. 1307 లో పనిచేస్తాను సార్. 5 సంవత్సరాలు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు నా మీద ఏ నింద వేయలేదు సార్. ఆమె దగ్గర మంగళసూత్రం పోయింది అని చెప్పింది సార్. ఫస్ట్ చెల్లేదని చెప్పింది సార్. మేడం నువ్వు నేను వెతుకుదాం మేడం అని చెప్పిన సార్. ఇంట్లోకి పోయినా సార్. ఇంట్లోకి పోతా అంటే బయట బాల్కనీలోనే నన్ను కాలు పెట్టి తన్నది సార్. ఏం అవసరం లేదు, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా, నువ్వు అక్కడికే పోయి మాట్లాడుకో అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా, నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ 2వ సారి పిలిచిరు. 3వ సారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404కి పోయింది అని చెప్పి అన్నది సార్. నేను అన్న మళ్ళీ మేడం మీరు ఏమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాం మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే ఆమె ఏమన్నది, సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నేను మీద కంప్లైంట్లు ఇయ్యలే, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తామని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా గానీ, తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా మేడం, ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్. చొంపల మీద కొట్టిరు. ఒక 2 కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నీళ్ళబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకి నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు, నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఆలయ సందర్శనలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ఒక ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అర్చకులు ఆయనకు తిలకం దిద్ది ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఆ బొట్టుని తుడిచివేశారని ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా వంటిదని గతంలో వ్యాఖ్యానించిన నేత ఇప్పుడు ఓట్ల కోసం ఆలయాలకు వెళ్లడం రాజకీయ కపటత్వమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉదయనిధి హిందూ భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని బీజేపీ ఇతర కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే నేతలు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, భక్తి లేకపోయినా నటన చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఈ అంశం విపక్షాలకు ఒక బలమైన ఆయుధంగా మారింది. సనాతన ధర్మంపై గతంలో వ్యాఖ్యలే ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా తాజాగా బొట్టు వివాదం ఆ సెగను మరింతగా పెంచేలా కనిపిస్తుంది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కేడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై జగన్ చర్చించారు. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఉచ్చుకపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శ కాదని, మహిళల ఆత్మగౌరవంపై చేసిన దాడిగా భావించాలని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. మా విగన్ ప్రతిపాదనలకు రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణకు కూడా దిగారు. మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. ఈ జుగప్సాగర వ్యాఖ్యలను ఖండించకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం మహిళల పట్ల వారికున్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపుతుంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటే జగన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఆధునిక కార్యాలయం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన సిబ్బంది సేవలు మరలేవని ఆయన కొనియాడారు. పీఎం సూర్యాగర్ మరియు కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో కూడా విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాల ద్వారా పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళని, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళని. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరూ విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవర్ రైతులకు ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ, ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ, ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్. తెలంగాణ, కేరళం రాష్ట్రాల మధ్య అభివృద్ధిపై మొదలైన మాటల యుద్ధం మరింతగా ముదిరింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో, స్పష్టమైన గణాంకాలతో బదులిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. తాను గౌరవప్రదమంగా విమర్శలు చేసినప్పటికీ విజయన్ మాత్రం అమర్యాదకరమైన భాషను ఉపయోగించారని రేవంత్ ఆక్షేపించారు. మీ డాష్ కామెంట్కు నేను ర్యాష్ కామెంట్ చేయబోను అంటూ చురకంటించిన ఆయన, మీరు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు అతిథిగా ఇవ్వాల్సిన పూర్తి గౌరవం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇదే నా చివరి స్పందన అంటూ రేవంత్ రెడ్డి తన లేఖను ఎక్స్లో పంచుకున్నారు. తెలంగాణ ప్రస్తుత పనితీరుపై తీర్పు ఇవ్వడానికి పినరయి విజయన్ 2023-24 నాటి నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని ఉటంకించడంపై రేవంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సూచీ 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలన చివరి రోజులను ప్రతిబింబిస్తుందని, 28 నెలల క్రితం 2023 డిసెంబర్లో ఆ పాలన ముగిస్తుందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ పనితీరును కొత్త గణాంకాలతో అంచనా వేయాలని ఆయన సవాల్ విసిరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ
16.12 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. జాతీయ సగటు 9.9% ఉండగా తెలంగాణ అభివృద్ధి రేటు 10.1%గా నమోదైందని ఆర్బీఐ స్టాటిస్టిక్స్ 2024-25 నివేదికల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3.87 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చివరకు కేరళం కూడా అధిగించి దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టంగా వివరించారు. కేరళం సాధించిన విజయాలు కొన్ని దశాబ్దాల కృషి ఫలితమని అంగీకరిస్తూనే ప్రత్యేకంగా విజయన్ హయాంలో ఏం జరిగిందో ఒకటి ప్రజలకు వివరించాలని హితవు పలికారు. Healthcare, Panchayat Raj Vyavastha is very good in Kerala. We have visited. We wanted to take role model Kerala for all these developments. But this is not success story of Pinarayi Vijayan. This is success story of Karnakaran and Omen Chandi ji. It's a continuous process. So wherever Kerala has performed in a better way, we have appreciated. Wherever the failures of Pinarayi Vijayan, I have told same thing. Today my point is that his term is over. 120 months he has ruled this state. Now he has failed. He has to take exit. So my point is, it is very simple. Whatever his failures are there, 2/3 majority we are going to get, and we are going to form the government. We will perform like Omen Chandi. Yes, it is like Telangana. Though we will improve infrastructure, and we will get investment. We will create employment and self-employment. That is how we wanted to address. Today, the Kerala youth are going to migrate Middle East countries or Gulf or any other places. Today I have seen old age people and kids are looking in Kerala. So this is very unfortunate. Who is highly educated, talented, skilled people, they are migrating to other places, which is not correct. They wanted to come back. They wanted to develop their state. UDF is ready to take up all these challenges. So that is why I have told Mr. Pinarayi Vijayan, I will organize a flight and ask them to come to Telangana and ask them to see my performance. I will organize everything. Ask them to travel, women leaders from communist, ask them to come to my state, and ask them to travel around the Telangana and nook and corner of Telangana. We are implementing our guarantees. We have given 67,000 plus government jobs in 1 year. So this is what my challenge. I have given loan waiver 20,617 crores, 25 lakh 35,000 farmers. I will give all the data. So my 200 units free power is 50 lakh people are getting. My 500 rupees cylinder is 50,000. So we have given 4,50,000 Indirama houses. Each beneficiary is getting 5 lakh rupees free of cost. So we have implemented many schemes. So ask them to send a team. I will show what is my. But my point is that the election is not going Kerala versus Telangana. The election is happening in Telangana, in Kerala, UDF versus LDF. He has to answer for that. This is not fight between Telangana and Kerala. This is fight between వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 23 నెలల్లో చేసిన అప్పు అక్షరాల 3.52 లక్షల కోట్లు మంగళవారం అప్పుల వారంగా మార్చేసి ప్రతి నెల సగటున 15,000 కోట్లు అప్పు చేస్తున్నారన్నారు. ఇంత అప్పులు చేస్తున్నా ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు బకాయిలు చెల్లించలేదని దిక్కుమాలిన పరిస్థితి కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతిరోజు ఆయన చెప్పినటువంటి మాట, తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకంటే సీనియర్ ఎవడూ లేడు, సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని చెప్పాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, 23 నెలలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాడు కదా. మరి ఒక్క రోజన్నా, ఒక్క రూపాయి అన్నా సంపద సృష్టించాడా అంటే సంపద సృష్టించకపోగా అప్పుల ముష్టేశాడు. ఆయన చెప్పిందేమో సంపద సృష్టిస్తా అని, కానీ ఇక్కడ అప్పుల ముష్టిని సృష్టించాడు. 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 3,52,055 కోట్లు. అంటే 23 నెలల్లో 3,52,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకెంత? 15,306 కోట్ల అప్పు. అంటే ఒక రోజుకెంత? 510 కోట్ల అప్పు. గంటకెంత? 21,25 లక్షలు. అంటే చంద్రబాబు నాయుడు గారు గంటకు చేస్తున్న అప్పు 21,25 లక్షలు, రోజుకి చేస్తున్న అప్పు 510 కోట్లు. మంగళవారం అప్పుల వారం చేసేశాడు. నెలకు 15,306 కోట్లు అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ లోపల చేసిన అప్పు 1,93,964 కోట్లు.
బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,10,704 కోట్లు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పైకి చెప్తూ అమరావతి పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే కేవలం 23 నెలల కాలంలో 3,52,055 కోట్లు అప్పు చేశాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఉద్దానం హాస్పిటల్, 38,000 స్కూళ్లు నాడు నేడులో బాగు చేసి 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చిన 5 సంవత్సరాల తన పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోదని సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలవడానికి బయలుదేరడంతో పోలీసులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబల్లి దయాకర్రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆ తర్వాత వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు. గత 2.5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సింగిల్ డిపాజిట్ కు పరిమితమవుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించరాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ, బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలన అంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్ధపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు 2 వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 3,650 రూపాయలు పెరగ్గా కిలో వెండి 10,000కు పైగా పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే 1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు 2,999కి పెరిగి 1,41,000కు చేరింది. కిలో వెండి 10,000 పెరిగి నిన్నటితో పోలిస్తే 2,65,00,000కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 1,53,970 వద్ద ఉండగా 22 క్యారెట్ల పసిడి 1,41,150 వద్ద కొనసాగుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న బార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22 టైటిల్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి రాకా అనే పవర్ఫుల్ టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. విడుదలైన పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నటి చూడని విభిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. గుండుతో కళ్లకు కాటుక పెట్టుకుని ఒంటిపై వింత ఆకృలతో ఉన్న ఈ లుక్ చూస్తుంటే ఆయన ఏదో వేర్ బిస్ట్ జంతువుగా మారే మనిషి తరహా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. జవాన్ వంటి సెన్సేషన్ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఆమె ఈ చిత్రంలో ఒక వీరనారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అత్యాధునిక VFX హంగులతో రూపొందుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళంతో సహా 7 భాషల్లో 2027 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. విజన్ బియాండ్ లిమిట్స్, హద్దులేని ఊహ అనే ట్యాగ్లైన్స్ తో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ MCA అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖాడే స్టేడియంలో ఒక స్టాండ్కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది. వాంఖాడే స్టేడియంలో ప్రెస్ బాక్స్ కింద ఉన్న లెవెల్ 1 స్టాండ్కు రవిశాస్త్రి స్టాండ్ అని పేరు పెట్టనున్నారు. 4 దశాబ్దాలుగా ఆటగాడిగా, కెప్టెన్గా, కోచ్గా, వ్యాఖ్యతగా ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా MCA ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకల్లో రవిశాస్త్రితో పాటు ముంబైకి చెందిన మరికొందరు క్రికెట్ దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. మహిళా క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ డయానా ఎడిల్జీ పేరును గేట్ నంబర్ 5 కు పెట్టనున్నారు. దివంగత బ్యాటింగ్ దిగ్గజం దిలీప్ సర్దేరాజ్ పేరును గేట్ నంబర్ 3 కి కేటాయించారు. అద్భుతమైన ఫీల్డర్ గా పేరుగాంచిన ఏకనాథ్ స్కోలర్ గౌరవార్థం గేట్ నంబర్ 6 కు ఆయన పేరు పెట్టనున్నారు. రేపు నిర్వహించే ఈ భారీ ఆవిష్కరణ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టాండ్ గేట్లను అధికారికంగా ప్రారంభిస్తారని MCA అధ్యక్షుడు అజింక్య నాయక్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుందని తెలిపారు. రవిశాస్త్రి ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్తో 6 సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నారు. తన కెరీర్లో 20 టెస్టులు, 150 వన్డేలాడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందన. ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజని వ్యాఖ్య. ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ హెజ్బుల్లా గ్రూప్నకు ఈ ఒప్పందం వర్తించదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం. ఓటర్లలో చైతన్యం కోసం కేరళం ఎన్నికల అధికారి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్. పోలీసులు నన్ను విచక్షణరహితంగా కొట్టారు. నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం ఘటనతో అప్డేట్. మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఆలయాన్ని సందర్శించిన తమిళనాడు డిప్యూటీ సీఎం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై చర్చించిన జగన్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా APCPDCL నూతన కార్పొరేట్ కార్యాలయం ఘనంగా ప్రారంభం. మీ డాష్ కామెంట్ కు నేను ర్యాష్ కామెంట్ చేయబోను. పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 23 నెలల్లో చేసిన అక్షరాల 3.52 లక్షల కోట్ల అప్పు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరితం. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.